దీని మీద కూడా బ్రీఫ్గా చర్చిద్దాం. ఎందుకంటే మనం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఆల్రెడీ ఈ అంశం మీడియాలో బాగా చర్చకు దారితీసిన సందర్భం మనం కూడా దీని మీద మాట్లాడాం. అయితే ఆ రోజు మనం డిబేట్ చేసిన కాసేపటికే నాగేశ్వర్ గారు ఏదైతే అప్పటికి నాదెండ్ల మనోహర్ గారు మర్యాదపూర్వకంగానే రిక్వెస్ట్ చేశారు, ఇవి సత్యదూరం అవాస్తవం నాగేశ్వర్ గారు చెప్పినవి కాబట్టి వాటిని బేషరతుగా వెనక్కి తీసుకోవాలి అని ఆయన చెప్పిన దానికి ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నేను అన్కండిషనల్గా ఎటువంటి సెసబిషలకి పోకుండా నో ఇఫ్స్ అండ్ బట్స్ నేను ఏదైతే అమిత్ షా గారిని పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ గారు కలిసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు, ఆయన మీద అనేకమైన కేసులు ఉన్నాయి కదా, ఆరోపణలు ఉన్నాయి కదా, మరి ఇన్ని సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా ఆయన బెయిల్పై ఉన్నారు, వాటి సంగతి ఏంటో తేల్చమని మా పార్టీ శ్రేణులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి అని అన్నప్పుడు మీరెందుకు ఆ విషయాల గురించి పట్టించుకుంటారు? తెలుగుదేశం పార్టీ అనేది ఇన్స్టెంట్ ఫ్రెండ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ లాంటి ఆయన రిలయబుల్ పర్సన్, ఇండైరెక్ట్గా టీడీపీ నాట్ రిలయబుల్ అనేది చెప్పాడని, అదేవిధంగా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ఒక ఉచిత సలహా కూడా ఇచ్చాడని అమిత్ షా గారు ఎవరికి, జనసేన నాయకులకి. వీరు ఇక్కడ లోకల్గా మంగళగిరిలో జరుగుతున్నటువంటి పార్టీ సమావేశంలో కొంతమంది ముఖ్యుల మధ్యలో మాట్లాడుకున్నప్పుడు అప్పుడు విన్నటువంటి అక్కడ వ్యక్తి నాగేశ్వర గారికి చెప్పాడని ఇలా చెప్పుకుంటూ వచ్చిన ఏదైతే ఉందో అది వివాదాస్పదం. అయితే చివరికి నాగేశ్వర్ గారు ద మోస్ట్ క్రెడిబుల్ పర్సన్ అని చెప్పబడేటటువంటి ఆయన, నేను ఉపసంహరించుకుంటున్నాను ఎందుకంటే నాకు వచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని నేను కన్ఫర్మ్ చేసుకోలేదు, ఆ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను కరెక్టా కాదా అని చెప్పేసి నేను నిర్ధారించుకోకుండా చెప్పిన దాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను, నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తే అటువంటిది ఏమీ లేదు అని నన్ను అడిగాడు కాబట్టి నేను బేషరతుగా ఉపసంహరించుకున్నాను. దట్స్ ద అప్డేట్ అనమాట. అంటే మనం గతంలో 2 రోజుల క్రితం చేసిన డిబేట్కి దాని తర్వాత కూడా ఈ సెగలు ఆగల. ఎందుకంటే అప్పటికే పార్టీ పరంగా ఇది డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి టీడీపీ కాదు కానీ జనసేన పార్టీ ఈ విషయంలో ప్రొయాక్టివ్గా వెళ్ళి కొన్ని చోట్ల కేసులు కూడా ఆయన మీద నమోదు చేశారు. వస్తున్నాను సార్, శేఖర్ రెడ్డి గారు వస్తున్నాను. యాక్చువల్గా టీడీపీకి ఎక్కువ డ్యామేజ్ జరగాలి ఆయన చేసిన వ్యాఖ్యలకి, కానీ వాళ్ళు మాత్రం కాస్త నిభాయించుకున్నట్టున్నారు. ఇక్కడ జనసేన పార్టీని ఆయన మధ్యలో పెట్టాడు కాబట్టి జనసేన సీరియస్ అయింది. సరే, మొత్తానికి ఇది ఒక దాన్ని ఏమంటారు రీజనబుల్ ఎండ్కే, లాజికల్ ఎండ్కే వచ్చింది అని అనుకుంటున్నా కూడా కేసులు పెట్టడంతో ఆయన ఈగో మళ్ళీ హర్ట్ అయినట్టుంది. నాగేశ్వర్ గారు మళ్ళా రెండో రోజు ఆయన రోజు తెల్లారి లిగిస్తే ఒక 10 ఛానల్కి మాట్లాడతాడు కదా, ఆ మాట్లాడే క్రమంలో కొద్దిగా అవతల కొద్దిగా అవకాశం ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఈయన పాండిత్యాన్ని మర్చిపోతుంటాడో లేకపోతే ఏం చేస్తాడో, నిన్నేమో వెనక్కి తీసుకుంటానంటాడు, ఈరోజేమో ఇంకా నా మీద పడతారా, యుద్ధం స్టార్ట్ చేద్దాం, నేనే ముగిస్తా అని చెప్పేసి ఈయన ఏదో ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి వాళ్ళు థంబ్నెయిల్స్ అలా పెట్టుకున్నారు, ఈయన మొత్తం నిజంగా అన్నాడో లేదు తెలియదు, ఎందుకంటే అది చాలా లెందీగా ఉన్న ఇంటర్వ్యూలు చూద్దాం. మొత్తానికైతే ఈయనకి సపోర్ట్గా ఈరోజు ప్రకాష్ రాజు గారు వచ్చారు. ఆయన అంతే కాంట్రవర్షియల్. యాక్చువల్గా నాకు ఇష్టమే ప్రకాష్ రాజు అన్న నాగేశ్వర్ అన్న, కానీ ఎందుకంటే ప్రోగ్రెసివ్ ఐడియాలజీ, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, బీజేపీ పట్ల వ్యతిరేక భావన, బీజేపీ పట్ల వ్యతిరేకం కాబట్టి నాకు ఇష్టమని కాదు దాని అర్థం, అంటే రీజనబుల్గా లాజికల్గా ఒక పద్ధతి ప్రకారంగా విమర్శలు చేస్తారు. కానీ ప్రకాష్ రాజు గారు ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యల యొక్క పర్యవసానాన్ని పక్కన పెట్టేసి ఒంటిపోకడలతో ఆయన మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు, రాజకీయ కక్ష సాధింపు లేకపోతే గోండాయిజం అని పెద్ద మాటలు మాట్లాడుతూ ఆయనకి సపోర్ట్గా వచ్చాడు.
మరి ఇది మన ప్యానెల్లో మెంబర్స్ ఏ రకంగా స్పందిస్తారు చూద్దాము. సార్ రామారావు గారు, ఇప్పుడు 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 యాక్చువల్గా ఒక్క నిమిషం అండి, నేను ఒక్క లైన్తో మిమ్మల్ని, నాగేశ్వర గారు చేసిన వ్యాఖ్యల వల్ల మీకు కూడా ఇబ్బందే నిజం చెప్పాలంటే. మీ మీద ఉన్నటువంటి ఒక అపవాదం ఏంటి, ఒక అప్రకటిత భాగస్వామి ఎన్డీఏలో, మోదీకి దత్తపుత్రుడు, కావలసిన వాడు జగన్మోహన్ రెడ్డి, స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టేసేసి కేంద్రంలో ఏ బిల్లు పెట్టినా కానీ మేమున్నాం మీకు అండగా అని చెప్పేసి ఎన్డీఏకి సంబంధించిన వ్యక్తి కాకపోయినా పార్టీ కాకపోయినా ఒక్క బిల్లుకు కూడా అభ్యంతరం చెప్పకుండా ఈవెన్ రీసెంట్గా వచ్చిన డీలిమిటేషన్ బిల్లుకు కూడా మద్దతు పలికినటువంటి పార్టీ కాబట్టే ఆ రకమైనటువంటి ప్రామిస్ చేశాడు, అమిత్ షా నుంచి వ్యాఖ్యలు వచ్చినాయి అన్నదాన్ని నిజం చేశాయి నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు. మరి మీరెందుకు ఆయన్ని భుజానేసుకుని ఉంటున్నారో మరి అర్థం కాదు. అంటే ఇది వాస్తవం అని చెప్పేసి మీరు చెప్పకనే చెప్పినట్టే కదా. లేదు సురేష్ గారు, కేంద్రంలో ఏ బిల్లు పెట్టినా బీసీసీ మద్దతు పలకలేదు. కొన్ని ప్రైవేట్ బిల్లులు కూడా మేము బీసీల చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ మీద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిల్లులు ప్రవేశపెట్టాం. చాలా విషయాల్లో కూడా అంశాల వారీగానే కొన్నింట్లో మద్దతు ఇచ్చాం, కొన్నింట్లో వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నాగేశ్వర్ గారు చాలా కూలంకషంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క మనసులోని కోరిక ఈ విధంగా ఉంటుందనే విధంగా ఆయన కొన్ని ఆధారాలతో సహా మాట్లాడేటువంటి మాట, దానికి మద్దతుగా ఈరోజు ప్రకాష్ రాజు గారు నిలిచారంటే ఎంత తోలనాడారండి, ఎంత బెదిరింపులండి నాగేశ్వర గారికి. అంటే మీరు ఒక విమర్శను కూడా జీర్ణించుకోలేరు, లేకుంటే ఒక వాస్తవాన్ని కూడా బయటికి చెప్తే జీర్ణించుకోలేనటువంటి విధానాలు ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారే నేరుగా ఒక సమావేశంలో జగన్ కేంద్రంతో చెప్పి నిన్ను ఇబ్బంది పెడతానని చెప్పేసి వార్నింగ్ గా మాట్లాడినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. మరి అదంతా నిజమైనప్పుడు దాన్ని కాదని చెప్పేసి ఈరోజు నాగేశ్వర గారి యొక్క మాటలను తీసుకొని ఆయన బెదిరించడం, సాక్షాత్తు మంత్రి కూడా మాట్లాడి బెదిరించాడంటే ఆయన కొంత వెనుక్కు తీసుకుని తప్ప ఉన్నటువంటి పరిస్థితులు వీళ్ళు కల్పిస్తున్నారు. వీళ్ళు బెదిరింపు రాజకీయం చేస్తున్నారు అనేది అవగతమవుతుంది. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య విఘాతం. ప్రకాష్ రాజు గారు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య విధానంలో ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 19 ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటిది, ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని డీవియేషన్ చేసేటటువంటి విధానంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ యొక్క ప్రజాప్రతినిధులు చేయడం తప్పు అనేటువంటి విధానాన్ని మనం అందరం కూడా సమర్థించాల్సినటువంటి అంశంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సురేష్ గారు.